గత కొద్ది రోజుల నుండి ఆయనే బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. ఆయనే శాసన మండలిలో కూడా తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ మంత్రులు తక్కువ ఉన్నారని చెప్పి, దాదాపు కొంత దశాబ్ద కాలం నుండి ఓసీలే పరిపాలన చేస్తున్నారని చెప్పి, మనం ఎప్పుడు పరిపాలన చేయాలి, మనం రాజకీయాలలో ఇంకెప్పుడు ఎదగాలనేటటువంటి అంశాన్ని మల్లన్న బలంగా తెరపైకి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో కాబట్టి మ్యాక్సిమం తీన్మార్ మల్లన్న కొత్త పొలిటికల్ పార్టీ ఈ నెలనే అనౌన్స్ చేయవచ్చు. కానీ ఇటు కొత్త పొలిటికల్ పార్టీ వచ్చేసరికి మరి ఈ పార్టీల పరిస్థితి ఎట్లుండవచ్చు, రేపటి రోజు 2028 ఎన్నికలలో ఈ కొత్త పొలిటికల్ పార్టీల వల్ల ఓట్లు చీలిపోయి మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి రాబోతుందా, లేకపోతే ఓట్లు చీలడం ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందా, ఈ కొత్త పొలిటికల్ పార్టీలు ఏ మేరకు పనిచేయవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలను ఏ మేరకు వీళ్ళు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు ఎందుకంటే తీన్మార్ మల్లన్న కవిత హోరాహోరీగా ఫైట్ చేస్తున్నారు. కవిత బీసీల గురించి మాట్లాడుతున్నది, తీన్మార్ మల్లన్న కూడా బీసీల గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి మ్యాక్సిమం బీసీ నినాదం వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. బీసీలను చైతన్యపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత మల్లన్న సభలలో మీటింగ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లను పొట్టి ఆయన ఉతికి ఆరేస్తున్నాడు. తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కూడా పొట్టు ఉతికారేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మల్లన్న పైన దాడి చేయించడం కొంత కాంట్రవర్సీగా మారింది. అసలు ఇద్దరు పొలిటికల్ పార్టీ పెడతారేమో కలిసి అని అనుకున్నారు, కానీ కలిసి పొలిటికల్ పార్టీలు కాదు, ఇప్పుడు సపరేట్ అయిపోయారు. సో దాడి జరిగిన తర్వాత మల్లన్నకి ఇంకాస్త మైలేజ్ వచ్చింది. ఇద్దరున్నటువంటి గన్మెన్లు కాస్త ఇప్పుడు ముగ్గురు అయ్యారు. సో పబ్లిక్లో బలంగా వెళ్ళిపోయింది మల్లన్న, ఇంకా రక్తపాతం జరిగింది, ఆఫీస్ అంతా ఆగమాగం అయిపోయింది. సో కాబట్టి ఆ దాడితో మల్లన్న గ్రాఫ్ ఇంకా పెరిగింది. కవితకు సంబంధించినటువంటి మైలేజ్ గ్రాఫ్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే దాడులు చేపేయడం ఏంది, ఇది సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక అంశం వచ్చింది. తర్వాత మల్లన్న పైన దాడి చేస్తున్న నేపథ్యంలో గాల్లో కాల్పులు జరపడం తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో మల్లన్న పొలిటికల్ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా డిస్కస్ చేస్తున్నారట మల్లన్న పార్టీ పెడితే ఎట్లుండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి. ఆల్రెడీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా తీన్మార్ మల్లన్న పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడట. కవితక్క మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆమె పోటీ చేపించడానికి రెడీగా ఉన్నారు. అభ్యర్థులను కూడా ఆమె తయారు చేస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం.